భారతీయ జనతా పార్టీపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఘాటు ఆరోపణలు చేశారు. తమిళనాడులో అల్లర్లు సృష్టించడానికి కమల్నాథ్లు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఉత్తరప్రదేశ్, మణిపూర్లో కమలం పార్టీ నేతలు అల్లర్లు సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. అయితే ఎవరు ఎన్ని కుట్రలు పనినా అంతిమ విజయం డీఎంకేదేనని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. దీంతో రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఫలితంగా రాజకీయాలు గరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. తమిళనాడులో గొడవలు సృష్టించడానికి కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి ఆయన ఈ ఆరోపణలు చేశారు. గతంలో ఉత్తరప్రదేశ్, మణిపూర్లో కమలం పార్టీ నేతలు అల్లర్లు సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. అదే తరహాలో ప్రస్తుతం తమిళనాడులోనూ అల్లర్లు సృష్టించడానికి బీజేపీ కుట్ర చేస్తోందని స్టాలిన్ ఆరోపించారు. తమిళనాడులో ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తిరుచి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఘర్షణలు బీజేపీ పాలిత రాష్ట్రాలకే పరిమితమన్నారు. అల్లర్లు, మూక దాడులు కల్చర్ తమిళనాడులో లేదన్నారు. అయితే అటువంటి దుర్మార్గ కల్చర్ను తమిళనాడులో కూడా ప్రవేశపెట్టడానికి కమలనాథులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే బీజేపీ కుట్రలను తమ పార్టీ భగ్నం చేస్తుందన్నారు. అంతేకాదు తమిళనాడు ప్రజలు కూడా ఇటువంటి వాటిని ఏమాత్రం సహించబోరని ఆయన వెల్లడించారు. తమిళనాడు ప్రజలు శాంతియుత వాతావరణాన్నే కోరుకుంటారని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎంకే స్టాలిన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో కొలత్తూరు సీటు నుంచి స్టాలిన్ పోటీ చేస్తున్నారు. గతంలో 3 సార్లు అత్యధిక మెజార్టీతో ఇక్కడ నుంచి స్టాలిన్ గెలిచారు. కాగా కొలత్తూరు సెగ్మెంట్ నుంచి స్టాలిన్ పోటీ చేయడం ఇది 4వసారి. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత ఎంకే స్టాలిన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్ ప్రక్రియపై ఆయన మాట్లాడారు. కేంద్రం చెబుతున్న డీలిమిటేషన్ ప్రక్రియ అమలైతే దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. అంతేకాదు జాతీయ రాజకీయాలలో ఉత్తరాది ప్రాబల్యం విపరీతంగా పెరుగుతుందని వెల్లడించారు. హిందీ భాషను బలవంతంగా తమిళనాడు ప్రజల నెత్తిపై రుద్దడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నాలను తిప్పికొడతామని ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ఎంతమంది ప్రత్యర్థులు వచ్చినా అంతిమంగా డీఎంకేదే విజయం అని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈసారి డీఎంకే అటు ఎన్డీఏ కూటమితోనూ ఇటు విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీతోనూ ఎన్నికల సమరం చేస్తోంది. కాగా ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలు డీఎంకే పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డీఎంకే 5 ఏళ్ల పాలనలో ఏకంగా 4 లక్షల కోట్ల మేర అవినీతి జరిగిందని ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఇదిలా ఉంటే తమిళనాడు రాజకీయ చరిత్రలో అపూర్వమైన పరిణామం చోటు చేసుకుంది. ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన కోయంబత్తూరు జిల్లాలో 74 ఏళ్లలో తొలిసారిగా వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎం అభ్యర్థులు లేకుండా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కోయంబత్తూరులో 1952లో జరిగిన తొలి ఎన్నికల నుంచి నిరంతరాయంగా కొనసాగిన వామపక్షాల ప్రస్థానానికి ఇది తెరదించినట్లయింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు పోటీలు లేకపోవడాన్ని జిల్లా రాజకీయాల్లో కీలక మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు. కోయంబత్తూరు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన టెక్స్టైల్ రంగం ఇటీవల క్షీణించింది. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి తర్వాత నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ మిల్లులు సహా అనేక ప్రధాన మిల్లులు మూతపడ్డాయి. దీంతో వామపక్షాలకు వెన్నుదన్నుగా నిలిచే కార్మిక సంఘాలు బలహీనపడ్డాయి. దీంతో కొన్ని సంవత్సరాల పాటు తమకు వెన్నుదన్నుగా ఉన్న కార్మికుల అండ వామపక్షాలకు లేకుండా పోయింది. ఈ పరిణామం వారి ఎన్నికల బలంపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా ఈసారి కోయంబత్తూరులో వామపక్షాలు పోటీ చేయడం లేదు. చారిత్రకంగా చూస్తే
కోయంబత్తూరు, ఈస్ట్ పేరూరు, సింగనల్లూరు వంటి అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం అనేకసార్లు గెలిచింది. వాల్పారై స్థానాన్ని సిపిఐ 2 సార్లు కైవసం చేసుకుంది. కోయంబత్తూరు లోక్సభ స్థానాన్ని సిపిఐ 5 సార్లు, సిపిఎం 3 సార్లు గెలుచుకున్నాయి. ఇదిలా ఉంటే తాజా ఎన్నికల్లో వామపక్షాలు పోటీ చేయకపోవడానికి మరొక కారణం కూడా ఉంది. ఈసారి 2 వామపక్షాలు డిఎంకే నాయకత్వంలోకి కూటమిలో ఉన్నాయి. అయితే సీట్ల కేటాయింపులో భాగంగా లెఫ్ట్ పార్టీలకు డిఎంకే కూటమి సీట్లు సర్దుబాటు చేయలేకపోయింది. అయితే పోటీలో లేనప్పటికీ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డిఎంకే కూటమి అభ్యర్థుల గెలుపుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. మొత్తం మీద బీజేపీపై డిఎంకే అధినేత స్టాలిన్ నిప్పులు చెరిగారు.